రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎమ్మెల్సీ ఎల్ రమణ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు సిరిసిల్ల పరిస్థితి ఎలా ఉండేదో కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ఇక అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డుల్లో ప్రజలు ముఖాలు చూస్తే కేసీఆర్ పాలనపై ప్రజలకు ఇంకా నమ్మకం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని జోషన్ చెప్పారు. భావంతో ఒక 50 లక్షల రూపాయల నిధులను సమకూర్చి ధైర్యాన్ని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఇద్దరు కేసీఆర్ గారు. 10 ఏళ్ల పరిపాలన మనం చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు దాదాపు 5-6 సార్లు ఇక్కడ ప్రజలాదరణతో ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై 2014 ముందు సిరిసిల్లాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటిది, ఈ పట్టణంలో ఉండేటువంటి రూపురేఖలు ఏ విధంగా ఉండే, ఈ పట్టణ పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఈ పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండే. ప్రతిరోజు ఒక నిత్యకృత్యంలా ఆనాడు ఆత్మహత్యలు అనేటివి కనబడుతుండే. కానీ ఆత్మహత్యల నివారణ కొరకు చేతి నిండా పని కల్పించాలని, ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని బతుకమ్మ చీరలను ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆ విధంగా ఒకవైపు సమస్యల పరిష్కారం ముందుకెళ్తూ పట్టణ సమగ్రాభివృద్ధి కొరకు భారత ప్రభుత్వం ఈ దేశ